జపాన్లో యువశక్తి విషయంలో సంక్షోభం కొనసాగుతుంది. అధికారిక డేటా ప్రకారం 2024 అక్టోబర్ నాటికి ఆ దేశ జనాభా 120.3 మిలియన్లకు పడిపోయింది. 2023తో పోలిస్తే రికార్డు స్థాయిలో 8.98 లక్షల జనాభా తగ్గింది. 1950లో ప్రభుత్వం పోల్చదగిన డేటాను సేకరించడం ప్రారంభించినప్పటి నుంచి ఇది రికార్డు స్థాయిలో అతిపెద్ద పతనమని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జపాన్లో జనాభాను పెంచేందుకు అక్కడి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నా జపాన్ యువత మాత్రం వివిధ కారణాలతో పిల్లలను కనే విషయంలో ఆసక్తి కనబరచడం లేనట్టే తెలుస్తోంది. దీంతో ప్రపంచంలోనే అత్యల్ప బర్త్ రేట్ ను జపాన్ నమోదు చేసింది. అటు జపాన్లో విదేశీయుల సంఖ్య కూడా భారీగానే తగ్గుతోంది. జపాన్ ప్రభుత్వం యువ విదేశీయులను తమ శ్రమ వనరుగా మార్చుకుంది. మరోపక్క కఠినమైన వలస విధానాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం విదేశీ కార్మికులను తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే అనుమతిస్తోంది. దీంతో ఆ దేశంలో విదేశీయుల జనాభా కూడా గణనీయంగా తగ్గినట్లు తాజాగా వెలువడిన డేటాలో తేలింది.